సమస్య రావణ కాష్టంలా మండుతోంది. ప్రపంచ చమురు రవాణాకి జీవనాడి అయిన హార్మూజ్ జలసంధిపై పట్టు కోసం అమెరికా, ఇరాన్ మధ్య పోరు పతాక స్థాయికి చేరింది. హార్మూజ్ ని తన గుప్పెట్లో ఉంచుకోవాలని చూస్తున్న ఇరాన్ కి అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. భూగర్భంలో దాగి ఉన్న ఇరాన్ క్షిపణి స్థావరాలపై అత్యంత శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబులతో విరుచుకుపడింది. 2200 కిలోల బరువుండే ఈ బాంబులు భూమిలోకి చొచ్చుకుపోయి మరీ శత్రువుల స్థావరాలను నామరూపాలు లేకుండా చేస్తున్నాయి. మిత్ర దేశాలు యుద్ధ నౌకలను పంపేందుకు నిరాకరించిన కొద్ది గంటల్లోనే ట్రంప్ సేనలు ఈ భీకర దాడులకు దిగటం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు అమెరికా ప్రయోగించిన ఈ బంకర్ బస్టర్ల ప్రత్యేకత ఏంటి? ఇరాన్ తీర రక్షణ వ్యవస్థని అగ్రరాజ్యం ఎలా చిన్నాభిన్నం చేస్తోంది? ఈ స్టోరీలో చూద్దాం. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్న తరుణంలో ఇప్పుడు సముద్ర మార్గాల భద్రత కూడా ప్రధాన చర్చగా మారింది. ముఖ్యంగా ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హార్మూజ్ జలసంధి ప్రాంతం చుట్టూ పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా కీలక నిర్ణయం తీసుకుని ఇరాన్పై లక్ష్యిత దాడులకు దిగింది. అమెరికా సైనిక చర్యలపై అధికారిక ప్రకటన విడుదల చేసిన యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ హార్మూజ్ జలసంధికి సమీపంలోని ఇరాన్ భూగర్భ క్షిపణి స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అత్యంత శక్తివంతమైన బాంబులతో దాడులు నిర్వహించింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఇరాన్ ఏర్పాటు చేసిన యాంటీ షిప్ క్రూజ్ క్షిపణులు అంతర్జాతీయ సముద్ర రవాణాకు ముప్పుగా మారాయని అమెరికా ఆరోపిస్తోంది. అందుకే ఈ మిసైల్ స్థావరాలను నిర్వీర్యం చేయడం అవసరం అయిందని పేర్కొంది. ఈ దాడుల్లో అమెరికా వినియోగించిన ఆయుధాలు కూడా ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. లోతైన భూగర్భ లక్ష్యాలను ధ్వంసం చేయగలిగే 5000 పౌండ్ల బంకర్ బస్టర్ బాంబులను ఉపయోగించినట్లు తెలిపింది. సాధారణంగా ఇటువంటి బాంబులు గట్టిగా నిర్మించిన భూగర్భ బంకర్లు, క్షిపణి నిల్వ కేంద్రాలు, అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వినియోగిస్తారు. దీంతో ఈ దాడి కేవలం హెచ్చరిక మాత్రమే కాకుండా ఇరాన్ రక్షణ వ్యవస్థను బలహీనపరిచే ఉద్దేశ్యంతో చేసిన ప్రణాళికాబద్ధమైన ఆపరేషన్గా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఇరాన్ తీర ప్రాంతంలో ఏర్పాటు చేసిన రక్షణ నెట్వర్క్లో భాగంగా ఉన్న ఆయుధ నిల్వలు, క్షిపణి ప్రయోగ కేంద్రాలు హార్మూజ్ మార్గంలో ప్రయాణించే వాణిజ్య నౌకలకు ముప్పుగా మారాయని అమెరికా వాదిస్తోంది. ప్రపంచ చమురు సరఫరాలో పెద్ద భాగం ఈ జలసంధి ద్వారానే జరుగుతోంది. అలాంటి కీలక మార్గంలో అస్థిరత ఏర్పడితే అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే ఈ నెట్వర్క్ను విచ్ఛిన్నం చేయడం ద్వారా సముద్ర రవాణా నిరంతరాయంగా కొనసాగుతుందని అమెరికా భావిస్తోంది. అమెరికా చేసిన దాడి సమయం కూడా చాలా కీలకంగా మారింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హార్మూజ్ జలసంధికి యుద్ధ నౌకలను పంపే విషయంలో నాటో మిత్ర దేశాలు సహకరించడం లేదని ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ దాడి జరిగింది. అంటే అమెరికా మిత్ర దేశాల మద్దతు లేకపోయినా స్వతంత్రంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందనే సంకేతాన్నిచ్చినట్లుగా భావిస్తున్నారు. ఇక ఈ దాడుల్లో వినియోగించిన బంకర్ బస్టర్ బాంబులు ఖర్చు, సామర్థ్యం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2022 నాటి అంచనాల ప్రకారం ఒక్కో బాంబు తయారీకి సుమారు $2.88 లక్షల ఖర్చవుతుందని తెలుస్తోంది. అంటే భారత కరెన్సీలో దాదాపు 2.6 కోట్లు. అంత ఖరీదైన ఆయుధాలను వినియోగించడం ద్వారా అమెరికా ఈ ఆపరేషన్ ఎంత ప్రాధాన్యంతో చేపట్టిందో అర్థం చేసుకోవచ్చునని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే తరహాలో గతంలో కూడా అమెరికా ఇరాన్పై బంకర్ బస్టర్ బాంబులను వినియోగించింది. ముఖ్యంగా ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని నిర్వహించిన దాడుల్లో 30,000 పౌండ్ల బరువున్న భారీ బాంబులను ప్రయోగించింది. ఈ నేపథ్యంలో తాజా దాడి కూడా అదే వ్యూహానికి కొనసాగింపుగా కనిపిస్తోంది. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని క్రమంగా తగ్గిస్తూ వ్యూహాత్మకంగా ఒత్తిడి పెంచే ప్రయత్నం జరుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఈ పరిణామాలపై ప్రపంచ దేశాలు స్పందన కూడా కీలకంగా మారింది. ఒకవైపు అమెరికా చర్యలను సముద్ర భద్రత కోసమేనని సమర్థించే వర్గాలున్నప్పటికీ మరోవైపు ఈ దాడులు ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచే ప్రమాదం ఉందని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ కూడా ప్రతిస్పందించే అవకాశం ఉండడంతో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందంటున్నారు. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% హార్మూజ్ జలసంధి మార్గం ద్వారానే జరుగుతోంది. అలాంటి కీలక ప్రాంతంలో సైనిక చర్యలు జరగడం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది. చమురు ధరలు పెరగడం, రవాణా అంతరాయం, మార్కెట్లలో అస్థిరత ఇవన్నీ అనివార్య పరిణామాలుగా మారే ప్రమాదం ఉందంటున్నారు విశ్లేషకులు.
మరోవైపు ఇరాన్ కూడా ఈ దాడులను తేలికగా తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. తమ భూభాగంపై జరిగిన దాడులకు ప్రతిస్పందనగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా హర్మూజ్ మార్గంలో వెళ్లే నౌకలపై కూడా ఒత్తిడి పెంచే అవకాశాన్ని కొందరు విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ దాడి కేవలం ఒక సైనిక చర్య మాత్రమే కాదు, ఇది ఒక వ్యూహాత్మక సందేశంగా విశ్లేషకులు భావిస్తున్నారు. హర్మూజ్ జలసంధి భద్రతపై అమెరికా రాజీ పడదని, అవసరమైతే ఏ స్థాయిలో అయినా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేసింది. అదే సమయంలో ఇరాన్ రక్షణ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని చేసిన ఈ దాడి ప్రాంతీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉంది. ఈ దాడి తర్వాత పరిస్థితి ఎటు దిశగా మరింత మలుపు తీసుకుంటుంది, ఇరాన్ ఎలా స్పందిస్తుంది, మధ్యప్రాచ్యంలో యుద్ధమేఘాలు మరింత కమ్ముకుంటాయా లేక దౌత్యపరమైన చర్చలు ప్రారంభమవుతాయా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఉద్రిక్తతలు తగ్గే సూచనలు మాత్రం కనిపించడం లేదు. ఈ పరిణామాలు ప్రపంచ రాజకీయాల్లో మరో కీలక మలుపుకు నాంది కావచ్చని విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.